గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత ముత్తుబాటి. మీరు ఈ వీడియో మొత్తం చూడాలంటే ఫస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, లేకపోతే అస్సలు ఉరుకోను అనమాట. జస్ట్ కిడింగ్. ఫస్ట్ మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, సో దట్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఎగ్జైట్మెంట్ అనేది వస్తుంది అనమాట. అండ్ మేమైతే ఫైనల్లీ మైసూర్లో దసరా సెలబ్రేషన్స్ అయితే చూడడానికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మైసూర్ అయితే సిటీ మొత్తం లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. సో మాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మైసూర్ ప్యాలెస్ అయితే లైటింగ్స్తో చాలా బాగుంది. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా అలానే ఉన్నారనమాట. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి టూరిస్ట్ అందరూ ఈ టైంలో వస్తారు, బికాజ్ అంత ఫేమస్ కాబట్టి మైసూర్లో. అసలు మైసూర్లో దసరా అనేది ఎందుకు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే, చాముండి అమ్మవారి ఆరాధనకు సంబంధించిందనమాట. ఆమె మహిషాసుని వధించింది అని నమ్మకం ఇక్కడ. ఆ మైసూర్ దసరాకి 400 ఇయర్స్ కంటే ఎక్కువ చరిత్ర అనేది ఉందంట. సో నేను రీసెర్చ్ చేసిన దాంట్లో తెలిసిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని స్టాల్స్ ఉన్నాయో, డిఫరెంట్ ఫుడ్స్ అనమాట. కార్న్ అని, గోల్గొప్ప, ఇలాంటి చాలా ఫుడ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ డిఫరెంట్ ఆఫ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే వాటర్ మిలన్ అని డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ మైసూర్ దసరా అనేది కర్ణాటక రాజ్యోత్సవంగా జరుపుకుంటారనమాట. 10 days ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్, ఎగ్జిబిషన్స్, మ్యూజిక్, డ్యాన్స్ అండ్ స్పోర్ట్స్ కూడా అనేవి ఇలాంటి చాలా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ 6 days అనుకుంటా, ఐ థింక్ సో. డిఫరెంట్ కాన్సర్ట్స్ అనేవి కూడా జరిగినాయి డిఫరెంట్ లాంగ్వేజెస్లో. 26న డిఎస్పి కాన్సర్ట్ కూడా అయ్యిందనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మేము పొటాటో ట్విస్టర్ అనేది ఉంటుంది కదా, సో అది కూడా ట్రై చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఆయన ఎలా మేక్ చేస్తున్నారో కూడా చూసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మూడి మిక్చర్, ఇక్కడ చుర్మురి అని అంటారనమాట. సో అది కూడా చూసాము. చాలా డిఫరెంట్గా చేస్తున్నారు ఇక్కడ. మ్యాంగో పీసెస్ ఇలాంటి అన్నీ యాడ్ చేశారనమాట. సో అందులో చూసినట్టయితే మనకు టమాటో, క్యారెట్, ఆనియన్, మ్యాంగో, మూరి ఇలాంటి అన్నీ మిక్స్ చేసి అయితే చేశారనమాట. టేస్ట్ కూడా బాగానే ఉంది. అండ్ ఇక్కడ నేను నా ఫ్రెండ్స్తో కూడా చాలా ఎంజాయ్ చేశాను అనమాట. మేము అనుకోలేదు, సడన్ ప్లాన్ అనమాట. సో ఇంత సక్సెస్ అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము 9 లోపు రిటర్న్ అయిపోవాలి, బట్ ఎలా అన్నా మైసూర్లో దసరా చూసే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి అయితే వెళ్ళామన్నమాట. సో ఫైనల్లీ మేమైతే మొత్తం సిటీ అంతా తిరిగేసాము. సిటీ మీన్స్ మైసూర్ ప్యాలెస్ చుట్టూ అయితే తిరిగామన్నమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ కూడా డిఫరెంట్గా రెడీ అయ్యి వెళ్తున్నారు. సో మాకు అదేంటో అర్థం కాలేదు. మేబీ ఇక్కడ ఫెస్టివల్లో ఇలా డ్రెస్అప్ అయ్యి కూడా చేసుకుంటారు అనుకుంటా. అండ్ ఇక్కడ చూస్తే లైటింగ్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. చూడడానికి అయితే అసలు నిజంగా 2 కళ్ళు సరిపోవు. ఫుల్ లైటింగ్, బ్రైట్నెస్ ఎక్కడ చూసినా మనకి సిటీ అంతా లైట్స్తోనే కనిపిస్తుంది అనమాట. ప్రతి చిన్న ప్లేసెస్లో కూడా ఫుల్ డెకోర్ అండ్ లైటింగ్స్తో అద్దరగొట్టేశారనమాట. అంత బాగుంది సిటీ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ మహాత్మా గాంధీ స్టాట్యూ అని చెప్పి, అంబేద్కర్, ఇలాంటి డిఫరెంట్ స్టాట్యూస్ని కూడా పెట్టి అవన్నీ లైట్స్తోనే క్రియేట్ చేశారనమాట. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి మైసూర్ ప్యాలెస్ అనేది అలా కనిపిస్తుంది కదా. సో నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశాను, అసలు లోపలికి పంపిస్తారా లేదా. ఇంతమంది క్రౌడ్ ఉన్నారు కదా, అసలు మాకు లోపలికి అనేది ఎలా ఉంటుందా లేదా అనుకున్నాము. బికాస్ అసలు క్రౌడ్ అయితే టూ మచ్ ఉన్నారు. మేము అడుగు పెడితే ఆ అడుగు తీసి ముందుకు వేయగలమా లేదా అని మేము చాలా భయపడ్డాం అనమాట. బికాజ్ అంత క్రౌడ్ ఉన్నారు. మైసూర్లో ఎంతమంది పీపుల్ ఉంటారా, లేకపోతే టూరిస్టా అనేది కూడా మాకు అర్థం కాలేదు. అంతమంది వచ్చారనమాట మైసూర్ దసరా అనేది చూడడానికి. అండ్ మేము నిజంగా మళ్ళీ 9 లోపు రిటర్న్ అవ్వగలమా లేదా అనుకున్నాం, కానీ మేమైతే ఒక సాహసం చేసామనే చెప్పాలి. అండ్ ఫైనల్లీ నేనైతే మీకు మైసూర్ ప్యాలెస్ కూడా చూపిస్తాను. ఎలా అన్నా మీకోసమన్నా వెళ్ళాలని చెప్పి నేను టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో అయితే చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. సో మాకు లోపలికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందంటే, బికాస్ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. అంత క్రౌడ్ ఉన్నారు. మాకు భయం, మేమందరం గర్ల్స్ అనమాట. సో లోపలికి వెళ్తే సేఫ్గా బయటికి రాగలమా లేదా అని కూడా అనుకున్నాము. అంత క్రౌడ్, అంతమంది పీపుల్ ఉన్నారనమాట. సో ఆబ్వియస్లీ కదా, దసరా అంటే మైసూర్కి వస్తారు కదా అందరూ చూడడానికి. సో అంత బాగుంటుంది. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసేదాకా నాకు కూడా తెలియలేదు. సో చాలా అంటే చాలా బాగుంది. మేము మైసూర్ ప్యాలెస్ చాలా ఓకే అనుకున్నాం, మేము కూడా మైసూర్ ప్యాలెస్ ఎలా అన్నా చూడాలని చెప్పేసి. సో ఫైనల్లీ లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మీరే చూడండి
బాగుందో మైసూర్ ప్యాలెస్ లైటింగ్స్తో అదిరిపోయింది. నార్మల్ టైంలో చూసినప్పుడు కన్నా ఇప్పుడు చూస్తే లైక్ మాకు ఇంకా కలర్ఫుల్గా అనిపించింది. లైక్ అలా చుట్టూ తిరుగుతాం కానీ లైక్ మేము ఎప్పుడు వెళ్ళాలని అనుకోలేదు. బట్ ఆ లైటింగ్స్తో చూసేసరికి లేదు ఎలా అన్నా చూడాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయామన్నమాట. వెళ్ళాం కదా ఖచ్చితంగా లోపలికి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసి. సో ఆ క్రౌడ్ మొత్తాన్ని దాటుకొని ఫైనల్లీ మేమైతే లోపలికి వెళ్ళడానికి ట్రై అయితే చేసాము. సో చాలాసేపు పట్టింది మాకైతే లోపలికి వెళ్ళడానికి. అట్ లాస్ట్ మేమైతే లోపలికి వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. సో మేము ఆ క్రౌడ్ అంతా దాటుకొని ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసామన్నమాట. చూడండి మైసూర్ ప్యాలెస్ ఎంత బాగుందో. లైక్ చూస్తేనే కళ్ళకి ఎంత బ్రైట్గా ఎంత లైక్ లైక్ మీరు ఒరిజినల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలియదు అనమాట. సో అంత బాగుంది మైసూర్ ప్యాలెస్ అయితే. లైక్ చూడడానికి కానీ ఆ లైటింగ్స్తో ఆ డెకార్తో లైక్ చాలా అంటే చాలా బాగుంది. బట్ మీరు రావడానికి ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా సేఫ్గా రండి. బికాస్ అక్కడ చాలామంది పీపుల్ అనేది ఉన్నారనమాట. సో ఎలా ఉంటుందో కూడా తెలీదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.